మీ పేరన్నా? నా పేరు చెన్నారావు అండి, ఏలూరు జిల్లా నుంచి వచ్చాను. ఎందుకు వచ్చారండి జనం అనే కార్యక్రమానికి? రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్లందరికీ కూడా మినిమం టైం స్కేల్ అమలు చేయాలని చెప్పి శ్రీ గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అర్థించడానికి సామరస్యపూర్వకంగా ఆయన్ని అర్థించడానికి మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు అందరం కలిసి రావడం జరిగిందండి. అంటే గ్రామ పంచాయతీలు అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారి దృష్టిలోనే ఉంది గ్రామ పంచాయతీ శాఖ, ఆయనే తీసుకున్నారు కదా. అసలు మీకు న్యాయం చేస్తారని నమ్మి వచ్చారంటారా ఆయన్ని? తప్పకుండానండి, పవన్ కళ్యాణ్ గారి మీద మాకు ప్రగాఢమైన నమ్మకం ఉందండి. ఎందుకంటే ఆయన మొదటి నుంచి చూస్తున్నటువంటి ఆయన వ్యక్తిత్వం కానీ కింద స్థాయి నుంచి వచ్చిన వాళ్ళందరికీ న్యాయం చేయాలనేటటువంటి ఆయన సంకల్పం కానీ మాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. అదేవిధంగా ఆయన అందరికీ మంచి చేయాలనేటటువంటి ఒక పోరాట పటిమ ఆయనలో ఉంది. అలాంటప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ సమస్యని ఎలాగైనా తీర్చాలనే పట్టుదల ఆయన దగ్గర ఉందని మాకు అనిపించింది. ఆయన మా అదృష్టం బాగుంది, ఆయన మా పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు అవడం ఇంకా దేవుడు మాకు ఇచ్చిన వరంగా భావిస్తున్నాము. ఖచ్చితంగా ఆయన హయాంలోనే ఆయన అయితేనే మాకు న్యాయం జరుగుతుందని మేము గట్టిగా నమ్ముతున్నామండి. అదేవిధంగా గత 10 నుంచి 15 సంవత్సరాలుగా మేము గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్నామండి. చాలని జీతాలతో ఒక్కొక్కసారి పండుగలు కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. కొంతమంది 6 నెలల నుంచి సంవత్సరానికి కూడా జీతాలు తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో నుంచి మమ్మల్ని ప్రతి నెల టైంకి అందరూ ఉద్యోగులు కష్టపడడం అనేది ఇంకా మేము ఒక స్టెబిలిటీ లేని ఉద్యోగం కాబట్టి అందరికన్నా ఇంకా ఎక్కువ కష్టపడుతున్నాం. మా యొక్క సామర్థ్యాన్ని ప్రూవ్ చేసుకోవడానికి అన్ని వర్క్లు గ్రౌండ్లో ఉండి మేము చేయడం జరుగుతుందండి. పైనుంచి ఆర్డర్లో ఏవైతే పలానా వాళ్ళు చేయండి అని చెప్పి సర్క్యులర్లు ఇష్యూ చేసినప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసేది మాత్రం గ్రామ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లన్నీ. వాళ్ళని ఖచ్చితంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు గుర్తిస్తారని మేము ఆశిస్తున్నామండి. చాలా శాంతియుతంగా ఆయన్ని మేము అర్థించడానికి చాలామంది మహిళలు ఉన్నారండి రాష్ట్ర వ్యాప్తంగా. వాళ్ళు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి కానీ వాళ్ళ కుటుంబ పోషణకు కానీ ఎన్నో ఎదుర్కొని మరీ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నారండి. ఈరోజు మా కంప్యూటర్ ఆపరేటర్ పరిస్థితి ఎలా ఉందంటే, ఒక సర్పంచ్కి నచ్చకపోయినా, ఒక కార్యదర్శి గారికి నచ్చకపోయినా, ఏదైనా ఒక భద్రత లేని ఉద్యోగం అయిపోయింది. ఏదైనా చిన్న పొరపాటు జరిగిందంటే అకారణంగా తొలగించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాజకీయ ఒత్తిళ్ళు ఏమైనా ఉంటే వితౌట్ ఇంటిమేషన్ ఆపరేటర్లు తొలగించే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి భయాందోళనలో కంప్యూటర్ ఆపరేటర్లు అనే వాళ్ళు బతుకుతున్నారండి. వీళ్ళకి ఎలాగైనా న్యాయం చేయాలి అంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారే దీనికి సమర్థులని మేము నమ్ముతున్నాం గట్టిగా. ఆయన దృష్టిలో ఖచ్చితంగా మా ఇష్యూ ఉందని తెలిసింది, కానీ నేరుగా ఆయన మాకు హామీ ఇచ్చినట్లయితే మా రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్లు అందరూ కూడా ఆయనకు రుణపడి ఉంటాము. ఆయన ఫోటో మా ప్రతి ఒక్క ఇంట్లలో మా గుండెల్లో దాచుకుంటామని మీకు తెలియజేస్తున్నామండి. నా పేరు రాధిక అండి, నేను కర్నూలు డిస్టిక్ నుంచి వచ్చాను. మేము ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏమంటే, మేము గత 12 సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీలలో కంప్యూటర్ ఆపరేటర్గా వర్క్ చేస్తున్నాము. మాకు ఎటువంటి ఐడెంటిఫై లేదు సార్ ఇక్కడ. ఎందుకంటే మేము ఉద్యోగం చేస్తున్నాం కానీ మాకు ఎటువంటి ఇండివిజువల్ ఆర్డర్ కాపీ లేదు. అలాగే మాకు జీతాలు కూడా మా అకౌంట్లోకి రావడం లేదు. మేము ఇదే సమస్యతోటి మరి మీరు పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చారు, మళ్ళీ ఇదే సమస్యతోటి వస్తున్నారు. అసలు ఏం జరిగింది? గతంలో మేము వచ్చాము, అప్పుడు సారు చెప్పారు చూస్తాము అని అన్నారు. మేము కూడా ఇంతవరకు వెయిట్ చేశాము, మాకు ఎటువంటి రిజల్ట్ రాలేదు. మళ్ళీ ఒకసారి సార్ని రిక్వెస్ట్ చేసి మాకు సంబంధించిన విషయాలన్నీ చెప్పుకొని సార్తో చెప్పుకోవాలన్న ఉద్దేశంతో వచ్చాము. ఇంతకుముందు పిఎస్ వరకు వచ్చాం కానీ సార్ని మీట్ అవ్వలేదు. కానీ ఈసారి కంపల్సరీగా సార్ దగ్గరికి వెళ్ళేసి మా సమస్యలను చెప్పాలనేసి మేము ముందుకు వచ్చాము. ఈరోజు అసలు ఈ యొక్క సమస్యని పవన్ కళ్యాణ్ గారు నెరవేర్చగలరని ఎందుకు నమ్మొచ్చారు? అతను పంచాయతీరాజ్ సంబంధించిన వేవ్ కాబట్టి మేము అతన్ని తప్ప ఇంకా వేరే వాళ్ళని అడగడానికి లేదు కదా మాకు ఛాన్స్. అంటే రీసెంట్లీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, ఈయన ఒక్కసారే కదా జీవితంలో ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యాడు, కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్నాడు కదా. అలాంటి వ్యక్తి మరి ఈరోజు మీకు న్యాయం చేస్తాడా? తప్పకుండా అండి, ఎందుకంటే కింది స్థాయి నుంచి అన్ని చూసుకుంటూ వచ్చారు కాబట్టి ఆయనకి ఎలా చేస్తున్నామో ఏం చేస్తున్నామో అనేది తెలుస్తుంది. మేము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా మేము ఇదే విషయాన్ని రేగెత్తించినప్పుడు మాకు డిఏ పోస్టులని ఇవ్వమని చెప్పాము. రిమైనింగ్ పోస్టులని మాకు ఇచ్చిన తర్వాత రిమైనింగ్ ఏమన్నా ఉంటే వాటిని డిఏ వాళ్ళకి ఇవ్వమని చెప్పాము. అప్పుడు మేము ఆ సమస్యను తీసినప్పుడు అతను మాకు ఓన్లీ మీరు ఎగ్జామ్ రాయండి, మీకు 15 మార్క్స్ మాత్రమే అలౌ చేస్తాము అని చెప్పారు. అప్పుడు మాకు ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి కూడా కొంతమంది డిపిఓలు మాకు సైన్ చేయలేదు.
ఎందుకంటే మీకు ఎలాంటి ఆర్డర్ లేదు, అలాంటప్పుడు మేము ఎందుకు సైన్ చేయాలన్నట్టుగా చాలా మంది డిఈఓస్ మాకు సైన్ చేయలేదు. దాని నుంచి మేము ఎగ్జామ్లో 15 మార్క్స్ గ్యాదర్ చేయలేకపోయాము. కాబట్టి దానివల్ల మాకు చాలా మందికి పోస్టులు అనేటివి రాలేదు. అలాగే చాలా మందికి కాదు, దగ్గర 90% అసలు మమ్మల్ని తీసుకోలేదు ఆ పోస్టులలో. అప్పుడు ఆయనని రిక్వెస్ట్ చేశాము, ఆయనేమో సచివాలయం అంటూ సచివాలయానికి డిఏలకి ఇచ్చారు. కానీ ఆ డిఏలకి ఇచ్చిన ప్రతి ఒక్క వర్క్ని మేమే ఇప్పుడు చేస్తున్నాము. మండల ఆఫీస్లో, గ్రామ పంచాయతీలలో ప్రతి ఒక్క వర్క్ని మేము చేస్తున్నాము. కాబట్టి ఖచ్చితంగా మాకు ఆ నాయకత్వంలో జరగలేదు కాబట్టి ఈ నాయకత్వంలోనైనా అన్ని విషయాలు జరుగుతాయి అనేసి మేము ముందుకు వచ్చాము ఈరోజు సార్ దగ్గరికి రావడానికి. మేము గ్రామ పంచాయతీల్లో డేటా ఎంట్రీ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నామండి. మాకు ఎటువంటి ఉద్యోగ భద్రత లేదు. మినిమం టైం స్కేల్ అడుగుతున్నామండి. నుంచి పోరాడుతున్నారండి. మేము మొదటి నుంచి 2014లో జాయిన్ అయ్యాను నేను. అప్పటి నుంచి మేము అసలు ఉన్నామా లేవా అనేది కూడా గమనార్హంగా ఉంది మా పరిస్థితి. ఎటువంటి ఉద్యోగ భద్రత లేదు, ఒక విలువ లేదు మాకంటూ. ఉద్యోగం చేస్తున్నామనే కానీ ఏదో వెళ్తున్నాం వస్తున్నాం కానీ నెల అనేటప్పటికి జీతం ఇవ్వరు, నెల గడవట్లేదు. నెల గడవటం ఎంతో కష్టంగా గడుస్తుంది మాకు. ప్రతి నెల రూపాయి కోసం అడుక్కునే పరిస్థితుల్లోనే ఉన్నాం ఈనాటికి కూడా. సర్పంచులకు నచ్చకపోయినా, పంచాయతీ సెక్రటరీలకు నచ్చకపోయినా ముందు వేటు పడేది కంప్యూటర్ ఆపరేటర్ మీదనే, ఇంకెవరి మీద పడదు. ఏ తప్పు జరిగినా కూడా వాళ్ళని ఎత్తినేసుకోకుండా ఈజీగా కంప్యూటర్ ఆపరేటర్లు చేశారు అనేది నెట్టేస్తున్నారు. మేము చేసిన తప్పేందో మాకు అర్థం కావట్లేదు. మేము ఈనాటికి కూడా మేము ఎన్నో అవస్థలు పడుతూ ఈ ఉద్యోగాన్ని నమ్ముకొని చేస్తున్నామంటే పవన్ కళ్యాణ్ గారు మాకు న్యాయం చేస్తారని నమ్ముతూ ఇంకా మేము కంటిన్యూ అవుతున్నాం. నమ్ముతున్నారమ్మా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని? ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్ గారు, డిప్యూటీ సీఎం గారు కాబట్టి ఆయన మాకు న్యాయం చేస్తారని, ఆయన ఆడవాళ్ళ కష్టం గమనిస్తారని నమ్ముతున్నామండి. మేము సింగిల్ పేరెంట్గా ఉండి ఎంతమందో ఈ రూపాయి కోసం కష్టపడి ఇల్లు గడుపుకునే వాళ్ళం చాలామంది ఉన్నామండి. మేము పిల్లల్ని చదువులు కానీ, ఇంట్లో అవసరాలు కానీ ఎన్నో అవసరాలు ఉన్నాయి. అవన్నీ ఉద్యోగం మీదనే సాధ్యం కావాలి. మాకు ఉద్యోగ భద్రత వస్తేనే మేము ఇవన్నీ చేసుకోగలం, మా పిల్లల్ని మేము చదివించగలుగుతాం సార్. ఇక్కడ వచ్చినటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్లకు అందరికీ, రాష్ట్రంలో నుంచి ప్రతి జిల్లా నుంచి వచ్చినటువంటి ఈ పంచాయతీ డేటా ఎంట్రీ ఆపరేటర్లకు అందరికీ చిత్తూరు డిస్ట్రిక్ట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలండి. మేము ఇక్కడికి అశేష నలుమూలల నుంచి ఈ పంచాయతీ డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఇక్కడికి చేరుకోవడం, ప్రజావాణిలో పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క సమస్యలను తెలియపరుస్తామనే ఒక ముఖ్య ఉద్దేశంతో, ఆయన మీద పెట్టుకున్న నమ్మకంతో, ఆయన ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నందువలన మా శాఖకు గౌరవ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి మాకు న్యాయం చేస్తారని ఒక దృఢ సంకల్పంతో సార్ దగ్గరికి మేము ఈరోజు రావడం జరిగింది సార్. కాబట్టి గౌరవ పవన్ కళ్యాణ్ గారు మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము సార్. మేము 2014 జూలై 17వ తారీఖున ఈ పంచాయతీ డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా గత ప్రభుత్వంలో మన ప్రభుత్వం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో గత ప్రభుత్వంలో మేము ఈ పంచాయతీ డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా కార్వే మేనేజ్మెంట్ ద్వారా మేము అవుట్ సోర్సింగ్ పద్ధతిన మేము జాయిన్ అవ్వడం జరిగింది సార్. తదుపరి 1 year తర్వాత మమ్మల్ని ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా కార్వే మేనేజ్మెంట్ మమ్మల్ని తొలగించడం జరిగింది సార్. అప్పుడు గ్రామ పంచాయతీలను బలోపేతం చేయాలని ఒక దృఢ సంకల్పంతో గత ప్రభుత్వం మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పంచాయతీ డేటా ఎంట్రీ ఆపరేటర్లని పాపులేషన్ బేసిక్, హవర్లీ బేసిక్ అనే ఫస్ట్ హవర్లీ బేసిక్ అని తీసుకురావడం జరిగింది సార్. హవర్లీ బేసిక్లో గంటకు 50 రూపీస్ చొప్పున ప్రతి డేటా ఎంట్రీ ఆపరేటర్లు నియామకం అనేది చేయడం జరిగింది సార్. అంటే అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ తొలగిపోయిన తర్వాత మన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ పక్షంలో మళ్ళీ అవర్లీ బేసిక్ నుంచి పాపులేషన్ బేసిక్లో మళ్ళీ మేము ఎవ్రీ గ్రామ పంచాయతీలో 10,000 పాపులేషన్కి 15,000 చొప్పున మేము జాయిన్ అవ్వడం జరిగింది సార్. అప్పట్లాంచి మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మేము కొనసాగుతున్నాం సార్. ఆ గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా అత్యాధునిక సేవలను సాంకేతికంగా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలకు సాంకేతికంగా సేవలు అందించడానికి ఈ పంచాయతీ డేటా ఎంట్రీలు అనే ఒక నామకరణాన్ని చేసింది గౌరవశ్రీ నారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సార్ గత ప్రభుత్వంలో. మళ్ళా మన ప్రభుత్వం పోయిన వెంటనే నెక్స్ట్ గత ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం అనేది రావడం జరిగింది సార్. దాంట్లో మాకు చాలా అన్యాయం జరిగింది సార్. దాంట్లో సచివాలయం వ్యవస్థ అనే ఒక వ్యవస్థను తీసుకొచ్చి గతంలో పనిచేస్తున్న ముందులాంచి పునాదుల కాడ నుంచి జీవం పోసుకున్న నాటి ఈ పంచాయతీ జీవం పోసుకున్నటువంటి సాంకేతిక పరంగా అనేక సేవలు చేస్తున్నప్పటికీ వాళ్ళు డిజిటల్ అసిస్టెంట్ అనే ఒక ఉద్యోగాన్ని వాళ్ళు ప్రవేశపెట్టి మాకు చాలా అన్యాయం చేశారు సార్.
గత ప్రభుత్వంలో మేము గత ప్రభుత్వ పెద్దల కాళ్ళ వల్ల పడి మాకు న్యాయం చేయండి సార్. మేము ఈ పంచాయతీలో గత 7-8 సంవత్సరాలుగా మేము వర్క్ చేస్తున్నాం సార్. మాకు న్యాయం చేయండి సార్. ఈ డిజిటల్ అసిస్టెంట్ పోస్టును మాకు ఇచ్చి మమ్మల్ని ఆదుకోండి సార్ అనేసి గత ప్రభుత్వ పెద్దల కాళ్ళ వల్ల పడడం జరిగింది సార్. కానీ మాకు ఆ న్యాయం జరగలేదు సార్. ఈ 15,000 9,000 నుంచి 15,000 వరకు చేసిన ఘనత గౌరవం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది సార్. నా పేరు ఏడుకొండలండి. నేను వచ్చేసి ఏపీజీపీడీ ఈఓస్ అసోసియేషన్ అందరికీ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీడర్ని. అసలు ఏం జరిగింది బ్రో, మీ ఈ యొక్క ఎందుకు వచ్చారు ఇక్కడికి అనేది? ఇద్దాం ఇది ఒక నిమిషం. ఇక్కడికి అనేది ఎందుకని వచ్చారు జనసేన పార్టీ ఆఫీస్? సార్ ఇక్కడికి రావడం మాది ఇదే తొలిసారి కాదు, చాలాసార్లు మేము ఇక్కడికి వచ్చాము. చాలాసార్లు వచ్చినప్పుడు నవంబర్ 4వ తారీఖున మేము ఇక్కడ రావడం జరిగింది. అదే రోజున మేము మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని సీఎం గారిని కలవడం జరిగింది. ఆ నెక్స్ట్ డే వచ్చేసి నవంబర్ 5వ తారీఖున మన గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ సార్ని కూడా మేము ఇక్కడ కలవడం జరిగింది. కలిసిన తర్వాత మా రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత సార్ ఏమన్నారంటే మీరు లోపలికి రండి అని పిఎస్ గారిని చెప్పినప్పుడు పిఎస్ గారు కూడా మేము ఒక 2 మెంబర్స్ వెళ్ళడం జరిగింది సార్. వెళ్తే పిఎస్ గారు ఏమన్నారంటే మా డీటెయిల్స్ అన్ని వారు సేకరించడం జరిగింది. సేకరించడం జరిగిన తర్వాత మేము చాలా క్లియర్ కట్గా ఆయనకి వివరించడం జరిగింది. వివరించిన తర్వాత మా డాటా అంతా వాళ్ళు రాసుకున్నారు. మేము కమిషనర్ గారి ఆఫీస్కి ఫార్వర్డ్ చేస్తాం సార్. మీ ప్రాబ్లం ఏంటి అనేది కమిషనర్ గారిని మేము అడిగి తెలుసుకుంటాము, మీరు కమిషనర్ గారిని అప్రోచ్ అవ్వచ్చు అని చెప్పడం జరిగింది సార్. తర్వాత మళ్ళీ మేము కమిషనర్ గారి ఆఫీస్కి వెళ్ళడం జరిగింది అనేక మార్లు. సార్ ఏమైంది సార్ మా సమస్య, ఏమైంది సార్ మా సమస్య అని వెళ్ళినప్పుడు మేము ఆల్రెడీ మొన్న పవన్ కళ్యాణ్ సార్ని కలిసాం సార్ వాళ్ళ పార్టీ ఆఫీస్లో. సార్ మీకు ఏమైనా మా గురించి ఏమైనా చెప్పడం జరిగిందా సార్ అని మేము వివరాలు సేకరించడం కోసం అనేక మార్లు వెళ్ళడం జరిగింది. ఒకరోజు మాకు అనుకోకుండా మన కమిషనర్ గారు అపాయింట్మెంట్ కూడా దొరికింది. కమిషనర్ గారు సార్తో మేము నేరుగా మాట్లాడడం జరిగింది. సార్ ఏమన్నారంటే మీకు ఎవరికి ఉద్యోగ భద్రత అనేది మేము ఇస్తామండి. సార్ మా ప్రక్షాళన జరుగుతుంది కదా, రేపు మా పరిస్థితి ఏంటి సార్? అనేక సంవత్సరాలుగా 10-15 సంవత్సరాలుగా మేము ఇదే పంచాయతీరాజ్ వ్యవస్థను నమ్ముకుని గ్రామ పంచాయతీలో డేటా ఎంట్రీ ఆపరేటర్గా వర్క్ చేస్తున్నాము. ఒక పంచాయతీ కాదు, మేము 4-5 పంచాయతీలకు వర్క్ చేస్తున్నాము. అనేక చోట్ల అయితే మండలానికి ఒక ఆపరేటర్ ఉన్నారు మా వాళ్ళు. మండలంలో ఉన్న గ్రామ పంచాయతీలన్నీ ఇదే ఆపరేటర్ చూసుకోవడం జరుగుతుంది. మా అవన్నీ మేము వివరించినప్పుడు సార్ మాకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. మీకు ప్రక్షాళన వచ్చిన తర్వాత కూడా మీకు ఉద్యోగాలకు ఎటువంటి హాని కలగకుండా మేము చూసుకుంటామని చెప్పడం జరిగింది సార్. తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ మేము ఇక్కడ రావడం జరిగింది. మన గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది మంగళగిరికి. వచ్చిన తర్వాత సారు మమ్మల్ని లోపలికి పెట్టడం జరిగింది సార్. పిలిచిన తర్వాత అదే పిఎస్ గారు మధుసూదన్ సార్ ఎవరైతే ఉన్నారో ఆ సార్ దగ్గర మళ్ళీ మేము వెళ్ళడం జరిగింది సార్. వెళ్ళిన తర్వాత మాకొకటి మా సమస్య అంతా వివరించిన తర్వాత మాకొక హామీ అనేది ఇవ్వడం జరిగింది. ఏంటంటే మేము ఏదైతే ఉద్యోగ భద్రత అడుగుతున్నామో, మేము ఏదైతే మినిమం టైం స్కేలు ఎవ్రీ మంత్ మా అకౌంట్లో జీతాలు ఏమని అడుగుతున్నామో అది మాకు ఎంటీఎస్ అడుగుతున్నారు వీళ్ళు, అదేంటో చూడండి అని చెప్పేసి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి దీన్ని మేము కమిషనర్ ఆఫీస్కి మెయిల్ పెడతాము, మీరు వెళ్ళి కమిషనర్ గారి ఆఫీస్లో ఫాలోఅప్ చేసుకోండి అని చెప్పడం జరిగింది సార్. అయితే మేము తర్వాత మళ్ళీ కమిషనర్ గారి ఆఫీస్కి వెళ్ళి కలవడం జరిగింది. అక్కడ మాకు ఎలాంటి స్పందన అనేది రాలేదు సార్. అంటే మేము వెళ్ళాము, మాకు ఇంకా మెయిల్ రాలేదని చెప్పడం జరిగింది సార్. మళ్ళీ ఏంటి మా పరిస్థితి, ఇవాళ గాల్లో పెట్టిన దీపంలో ఉన్నాం సార్. మేము ఎప్పుడు గాలి ఎక్కువ ఇస్తుందో, ఎప్పుడు దీపం ఆరిపోతుందో అలాంటి పరిస్థితులు సార్ మావి. గత కొన్ని సంవత్సరాలుగా ఫ్యామిలీని పోషించుకుంటూ, పెళ్లిళ్ళు చేసుకుని, కుటుంబాన్ని పోషించుకుంటూ ఇదే వ్యవస్థలో నమ్మకంగా ఉద్యోగం చేస్తున్నాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు మారుతున్నాయి, ఎన్ని మారినా కూడా సర్పంచ్లు మారుతున్నారు, సీఎంలు మారుతున్నారు, కానీ మా జీవితాలు మాత్రం అలాగే ఉండిపోయాయి. మేము ఒకటే అడుగుతున్నాం సార్, డిప్యూటీ సీఎం సారు పంచాయతీరాజ్కి మినిస్టర్గా ఉన్నారు కాబట్టి సార్ మా జీవితాలను మారుస్తారని ఒక నమ్మకంతో ఇక్కడికి వచ్చి ఉన్నాము. మాదంతా ఒకటే నమ్మకం సార్. సార్కి ఒకటే సారు చేయగలరన్న ఆశ, నమ్మకం మాకు ఉంది. ఎందుకంటే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ సార్ ఎవరైతే ఉన్నారో సార్ కింద నుంచి వచ్చిన వాళ్ళు, ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న సమస్య సార్ దృష్టిలో ఉంది. ఇప్పుడు ఆ సార్ మమ్మల్ని ఒక్కసారి పట్టించుకుని మా సమస్యని ఆయన ఒక్కసారి కమిషనర్ సార్తో మాట్లాడినట్లయితే మా అందరి జీవితాల్లో, చీకటిలో ఉన్న మా అందరి జీవితాల్లో వెలుగు నింపుతారని ఒక ఆశతో ఇక్కడికి వచ్చి ఉన్నాము. మా ఆశ ఏమి లేదు సార్, ఎటువంటి ఉద్యోగ భద్రత, ఒక ఆర్డర్ కాపీ లేని జీవితాలు మావి, ఉద్యోగాలు మావి. ఇప్పుడు మాకు ఎటువంటి ఆర్డర్ కాపీస్ లేని ద్వారా పంచాయతీల్లోని నెల మేము చేస్తున్నాము. ఒకసారి మాకు మన కమిషనర్ గారు 18,500 జీతం తీసుకోవడానికి ఒక ఆర్డర్ కాపీ ఇవ్వడం జరిగింది. అది చాలా జిల్లాల్లో డిపో దగ్గర నుంచి మాకు అది ఇంప్లిమెంటేషన్ కాలేదు సార్. ఇప్పుడు పాత 15,000 జీతం మేము తీసుకుంటున్నాం. 18,500 కొన్ని చోట్ల ఇంప్లిమెంటేషన్ అయింది, కొన్ని చోట్ల అవ్వలేదు. ఇదే విషయం మేము కమిషనర్ గారు సార్ దృష్టిలో పెట్టడం జరిగింది.
జరిగింది. అక్కడ అనేక మార్లు కమిషనర్ సార్ పిఎస్ని కలవడం జరిగింది. మాకు ఎటువంటి భద్రత లేదు సార్. ఈ ఉద్యోగంలో మేము ఒకటే అడుగుతున్నాం, చేతులెత్తి నేను ఒకటే నమస్కరించి అడుగుతున్నాం సార్, డిప్యూటీ సీఎం గారు మా జీవితాలు మార్చగలరు. ఎందుకంటే ఇవాళ పంచాయతీల్లో ఎప్పుడు వెళ్ళిపోమంటారో తెలియదు, ఎప్పుడు ఉద్యోగాల నుంచి పొమ్మంటారో తెలియదు. ఇదే వ్యవస్థ నమ్ముకుని చేస్తున్నాము. ఇవాళ నెల జీతాలు కావాలంటే సర్పంచ్ గారిని అడగాలి, సర్పంచ్ గారు కాదంటే పిఎస్ గారిని అడగాలి, ఇద్దరిని అడగాలి. మా దగ్గర ఫండ్ లేదు, మేము ఏం చేయమంటారు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సార్ నెలంతా కష్టపడుతున్నాము. పంచాయతీలో ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్లో ఉన్న వర్క్ అంతా మేమే చేస్తున్నాము. సచివాలయం వ్యవస్థ వచ్చినప్పటికీ కూడా పంచాయతీలో చేయవలసిన ప్రతి పని మేమే చేస్తున్నాము. డెత్ అండ్ బర్త్లు కానించి రేపు ఇవాళ మేము చేయబోయే జీపీడీపీ గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ ఏదైతే ఉందో, హౌస్ ట్యాక్స్ ఏదైతే ఉందో, ప్యూరిఫికేషన్ ఏదైతే ఉందో, ప్రతి వర్క్ మేమే చేస్తున్నాము. అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో కానీ గ్రామ పంచాయతీలో కానీ సర్పంచ్ దృష్టిలో కానీ మాకు ఇంత విలువ లేదు సార్. దయచేసి విలువ లేని మా జీవితాలకి విలువ వచ్చేలా చేస్తాడని ఈరోజు మనం డిప్యూటీ సీఎం సార్ దగ్గరికి మేము అందరూ రావడం జరిగింది సార్. సార్ ఇలాగే వస్తున్నాము, ఇలాగే తీసుకుంటున్నారు, కానీ మా జీవితాలు ఎలాంటి మార్పు అనేది లేదు సార్. ఇవాళ మాకు ఒక ఆర్డర్ కాపీ ఇచ్చినట్లయితే మేము ఇలా గరానాగా దర్జాగా ఆఫీసులో కూర్చొని ఉద్యోగం చేసుకోగలం. మీరు మమ్మల్ని ఎందుకు వెళ్ళిపోమంటున్నారు, ఇదిగో మాకు ఆర్డర్ కాపీ అని అలా చెప్పుకోవడానికి మాకు ఎటువంటి భరోసా లేదు మా దగ్గర. ఈరోజు నెల జీతం అడుగుతుంటే మా దగ్గర ఫండ్ లేదని చెప్తున్నారు. అదే మాకు ఎంటీఎస్ అనేది ఒక ఎంటీఎస్ మా జీవితాలు అవలంబించినట్లయితే ఎవ్రీ మంత్ మేము ఎవరిని అడుకోకుండా, ఎవరి దగ్గరికి వెళ్ళి చేతులు చాపకుండా, ఎవరి దగ్గరికి వెళ్ళి బేదరుపులు అడగకుండా ప్రతి నెల కూడా మా అకౌంట్లో జీతాలు పడతాయని మేము ఆశిస్తున్నాము.